గైస్, మేమైతే ఫస్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మా మమ్మీ చూడండి ఏం ఇస్తుందో మా అక్కని చూసుకొని. ఇంకా మా అక్క వచ్చేసి నేను అట్లా వస్తాను ఒక వీడియో తీయనింది, అందుకని తీస్తున్నా. ఇంకా ట్రైన్ కొంచెం డిలే అయిందనమాట, అందుకని మేము ఫొటోస్ తీసుకుంటూ కొంచెం అట్లా టైం స్పెండ్ చేసినాము. ఎస్, ద ట్రైన్ ఈస్ హియర్. యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్ళడానికి ధర్మవరం నుండి ట్రైన్ ఉంది, డైరెక్ట్ హిందూపూర్ నుండి ట్రైన్ లేదు. సో మేమైతే మార్నింగ్ ధర్మవరంకి హిందూపూర్ నుండి వెళ్తున్నాము. ఇంత కష్టపడడం ఎందుకు, బస్లో పోవచ్చు కదా అని డౌట్ వచ్చిండొచ్చు. నాకైతే బస్ జర్నీ అస్సలు సెట్ అవ్వదు, ఫుల్ వామిట్ అనమాట. ఒకసారి అనంతపూర్ టు హిందూపూర్ తప్పనిసరిలో ఈవినింగ్ వచ్చాను, అండ్ నెక్స్ట్ డే మొత్తం బెడ్ రెస్టే, అస్సలు ఓపిక లేదు. సో హెల్త్ కంటే టైం ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు కదండి, సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా ఇది అయితే పెనుగొండ కొండ, మన ధర్మవరం అయితే వచ్చేసింది. తిరుపతికి ట్రైన్ అయితే ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మాకైతే ఫుల్ ఆకలేసేస్తుండే, అందుకే స్టార్ట్ చేసేసినాం తినడం. ఇంకా ఇక్కడ చూడండి, రీల్ చేయడానికి అనేసి వీళ్ళు ఇట్లా రిహార్సల్స్ చేస్తున్నారు. బట్ ఇది అవ్వలేదు, ఎందుకంటే తిరుమలలో డాడీకి చాలా పెయిన్ ఉండిండే, సో కుదరలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే వెనకాల నుండి మా అక్క వీడియో తీస్తుంది. ఇంకా మేము చేసిన రిహార్సల్స్ అయితే ఇవి. ఇది చూడండి, చాలా కామెడీగా ట్రై చేసాము, బట్ పోస్ట్ రైల్వే స్టేషన్. బస్ జర్నీలో అసలు ఆకలి వేస్తుందో లేదో తెలియదు, కానీ ట్రైన్ జర్నీ చేసినప్పుడు మాత్రం ట్రైన్ ఎక్కినప్పుడు నుండి దిగేదాకా బీభత్సంగా ఆకలిస్తుంది నాకైతే. మేమైతే ఇక్కడ క్రాసింగ్ వచ్చిందని దిగాము, మా మమ్మీ చూడండి మాకు వీడియో తీస్తుంది. ఎస్, ఇంకా ఫైనలీ మనమైతే తిరుపతికి రీచ్ అయిపోయాము. చాలా అలసిపోయిన ఫేసెస్తో ఉన్నామైతే మొత్తము. ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది. ఇంకా తిరుపతికి మేమైతే దిగేసి లగేజ్ అంతా సర్దేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నేను చూడండి కష్టపడి వీడియో తీసుంటే మా మమ్మీ అరుస్తుంది, రోడ్లో వీడియో ఏంటి అని. మామూలే కదా. నేను డాడీ అయితే ఇడ్లీ తినడానికి వచ్చాము, నాకు అస్సలు నచ్చలేదు. దిస్ ఈజ్ జస్ట్ తిరుపతి థింగ్స్ అనమాట. అందుకని మరి అమ్మ, అక్క, నేను అయితే వెళ్ళి గోబీ, వాళ్ళైతే మీల్స్ తీసుకున్నారు. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. ఏంటి ముగ్గురే ఉన్నారు అని అనుకుంటున్నారా? నో, మా మమ్మీ అయితే బస్లో వెళ్తుందనమాట పైకి, ఐ మీన్ తిరుమలకి. మేము ముగ్గురు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తాము. యాక్చువల్గా ముందు వెళ్ళిన ప్రతిసారి మేము శ్రీవారి మెట్ల మీదనే వెళ్ళాము. ఫస్ట్ టైం అలిపిరి మెట్లు చూస్తున్నాము, ఎలా ఉంటాయో కూడా తెలియదు. చాలామంది అలిపిరి మెట్లు అంటే కష్టం అన్నారు, బట్ వీ హ్యావ్ టు సీ ఎంత కష్టమో. ఎస్, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు మనం లగేజ్ ఉంటే. ఆ బ్యాగ్స్కి నేనేం చేశానంటే జిప్ లేని బ్యాగ్ తీసుకోపోయినాను, అది తీసుకోరంట, జిప్ ఉన్న బ్యాగే తీసుకుంటారంట. సో దాన్ని కూడా పైకి మోసుకుపోయినాం మేము. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ దీపం పెట్టి దేవుణ్ణి ముక్కొని స్టార్ట్ చేసి అంత మంచి జరగాలని కోరుకొని ఇంకా ఓం నమో వెంకటేశాయ. స్టార్టింగ్ అయితే ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. మనం అప్పుడే ఫోటోలు తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇలా విగ్రహాలు అన్నీ చాలా కనిపిస్తాయి మనకి. ఇక్కడ చూడండి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఉంటుంది. ఇది ఏమి అంటే ముందు పూర్వకాలంలో కొంతమంది జనాల్ని అక్కడి దాకా మాత్రమే వదిలేవాళ్ళంట, పైకి అలో చేసే వాళ్ళు కాదంట. బట్ ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు. మన ఫ్రెండ్స్ కోతులు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా ఇక్కడ నుండి అయితే అంతా మొత్తం స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ అలిపిరి మెట్లో స్టెప్స్తో పాటు రోడ్ కూడా ఉంటుందంట. ఇక్కడైతే మనకి బ్యాగ్స్ మొత్తం అంతా చెక్ చేసినారు. నాకైతే ఈ మెట్లన్నీ చూసిన వెంటనే నాకు ఇంకా శ్రీవారి మెట్లు లాగానే అనిపించినాయి, పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. అలిపిరి మెట్లు వీళ్ళు చూడండి మన నార్మల్గా నడిచేదే పెద్దదండి, వాళ్ళు స్టెప్కి కర్పూరం పెట్టి, కొంతమంది కుంకుమ పసుపు పెట్టి, అబ్బా ఏం ఓపిక సామి. మా అక్క డాడీ చూడండి అప్పుడే కూర్చొనేసారు. నేనైతే పైన తిరుమల మెట్లు, ఐ మీన్ తిరుమలకి రీచ్ అయ్యేదాకా కూర్చోకూడదు అనేసి మొక్కున్నాను. సో కూర్చోవడం లేదు నేను ఎక్కడైతే మనకి చాలా ఇట్లా విగ్రహాలు కనిపిస్తాయి, ఇట్లా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ద సాడ్ థింగ్ ఏమంటే వాటర్ అయితే అమ్మట్లేదు వాళ్ళు. అది ఎందుకు అమ్మట్లేదో నాకైతే అస్సలు అర్థం కాలేదు. బట్ కొన్ని చోట్ల అమ్ముతున్నారు, కానీ మన బాటిలే అంట, వాళ్ళు జస్ట్ వాటర్ వేస్తారంట. ఇది కూడా రేర్, చాలా తక్కువ షాప్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను ఒక్కదాన్నే వచ్చేసాను, వాళ్ళిద్దరిని వదిలేసి. వాళ్ళు ప్రతి చోట కూర్చుంటుంటే నాకు కూడా కూర్చోవాలనిపిస్తుంది. ఏ స్టెప్ మీద ఉన్నాను అని కూడా తెలియకుండా పైకి అయితే వచ్చేసాను. నేనైతే ఇప్పుడు 1200 స్టెప్ దగ్గర ఉన్నాను. వాళ్ళకి నేను కాల్ చేసి అడిగితే ఎక్కడున్నానని 500 స్టెప్ మీద ఉన్నా అన్నారు. 6 hours later
6 అవర్స్ కాదు కానీ నియర్లీ ఒక 1 అవర్ ప్లస్సే వెయిట్ చేశాను నేను. అందరూ వస్తున్నారు, వీళ్ళు తప్ప నాకైతే ఒక దగ్గరే నించొని కాళ్ళు అయితే చాలా, ఫుట్ మాత్రం చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము వెళ్ళిపోయి ఇది సోడా తాగాము. మా డాడీకి చూపిమని వీడియోకి చూపిమని అడిగి కూడా అడగలేదు నేను, చాలా దాహంగా ఉండింటే. అన్ఫార్చునేట్లీ రెయిన్ స్టార్టెడ్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి షాప్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి, ప్రతి ఒక్క ఐటమ్ దొరికేటట్టుంది ఇక్కడైతే. ఇంకా మనమైతే గాలి గోపురం దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుంది కదా, లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా మనకి అలానే కనిపిస్తుంది. చాలా బాగుంది చూడడానికి అయితే. నెక్స్ట్ ఇక్కడైతే మనకి గుడిలాగా ఒకటి ఉంది. నేను అక్కడికి వెళ్ళి దేవుణ్ణి వీడియో తీస్తుంటే ఆ పూజారి వచ్చేసి వీడియో తీయకూడదమ్మా అన్నాడు. సరేలే మీరు చెప్పింది ఎందుకు కాదంటాను అని పక్కన నుండి వచ్చి వీడియో తీసానమాట. వర్షం మాత్రం భారీగా వస్తుంది. అప్పుడు మా అక్కకి మా డాడీకి బజ్జీలు తినాలనిపించిందంట. నేను మాత్రం అస్సలు తినను, వాళ్ళిద్దరూ తిన్నారు. సో అక్కడ కొద్దిసేపు కూర్చున్నాను, ఇక్కడ మాత్రమే కూర్చున్నా కొద్దిసేపు. అది కూడా మర్చిపోయినా. కూర్చున్న తర్వాత ఒక 10 minutes తర్వాత గుర్తొచ్చింది. సో అట్రే కూర్చున్నా కదా అని, ఇంకేం చేయలేము. అది కూడా ఎందుకు కూర్చున్నా అంటే నాకు ఆ షాప్స్ అన్నీ చూసేసి పైకి వచ్చేసామేమో అప్పుడే అనుకున్నా. సో కూర్చొనేసా, ఇంకా అలవాట్లో పొరపాటు. వర్షం నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో, చాలా ఉన్నాయి. ఇంకా మనమైతే ఒక ప్లేస్కి ఎంటర్ అయిపోతున్నాము వేర్ పొటాటో ట్విస్టర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ చూడండి గోవిందనామాలు రాశారు కదా రైట్ లెఫ్ట్ స్తంభాల మీద. నేనైతే ఆ స్తంభాల మీద ఉన్న గోవిందనామాలన్నీ చదువుకుంటూ పోయినాను. ఇక్కడ కాదు, ఇంకొంచెం ముందర. అక్కడ కూడా ఎందుకు చదివినా అంటే అవి చదువుకుంటూ అలా పోతే కొంచెమైనా రిలాక్సింగ్గా కాలు నొప్పి లేకుండా ఉంటుందని. ఇంకా మా అక్క మా డాడీ అయితే ఫుల్ అలసిపోయి కూర్చున్నారు, కానీ మనం మాత్రం అక్కడే నించొని అటు ఇటు తిరుగుతున్నాం. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేసి నీట్గా పెట్టారు. మనకైతే మళ్ళీ స్టెప్స్ వచ్చేసాయి. ఇక్కడ నేను మా అక్క గొడవ పడినా, మా అక్క వీడియో తీయనింది. యాక్చువల్లీ ఆ పిల్ల చేతిలో బ్యాగ్ ఉండే, ఆ బ్యాగ్ కూడా నాకే ఇస్తుందంట. నేను మోస్తున్న బ్యాగ్ కూడా నేనే మోయాలంట. అండ్ ఫోన్ పట్టుకొని నేనే వీడియో తీయాలంట. అది ఎట్లా తీయాలా, అందుకని సీరియస్ అయితే ఇంకా తర్వాత నేనే బతిమలాడి తీస్తారా అని తీయించుకోయింది. 2500 స్టెప్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఎస్, ఇక్కడ మనం ఇటు సైడ్ చూస్తే మనకైతే రోడ్డు కనిపించేసింది. నేనైతే చాలా షాక్ అయిపోయా తెలుసా అక్కడ రోడ్డు ఉందని. ఇక్కడ చూడండి స్టిక్కర్స్, సోప్స్, పౌడర్స్ అన్నీ చాలానే అమ్ముతున్నారు. సేమ్ అలాంటి రోడ్డే మళ్ళీ కనిపించింది. అక్కడ వ్యాన్ పైన లగేజ్ వేసుకొని పోతుంటే ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గర అడుగుతున్నాడు, మా ఇది మన లగేజే కదా పైకి తీసుకుపోతున్నారు అని. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే అసలు. ఇక్కడ చూడండి ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు. మన కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇంకా ఎస్, ఈ పిల్లర్స్ దగ్గర నేను చెప్పింది, నేను చదివానని గోవిందనామాలు. మనకి అక్కడ జింక కనిపించింది, చూసారా మీరు. అండ్ చాలా వెయిట్ చేసిన మన హనుమాన్ అయితే వచ్చేసాడు. ఎంత బాగుంది కదా విగ్రహం. వెనకాల ఉన్న చెట్ల వల్ల ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈవినింగ్ కదా, క్లౌడ్స్, క్లైమేట్ అంతా చాలా బాగుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి కొంచెం మన హనుమాన్ అయితే దర్శించేసుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి ఏముందో, ఇక్కడ రోడ్ మ్యాప్ అనుకుంటా, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడంతా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. మనకైతే మరీ స్టెప్స్ వచ్చేసినాయి, ఇంకా మళ్ళీ స్టెప్స్ ఎక్కిపోవాలి. ఇక్కడ చూడండి కీ చైన్స్ అన్నీ చాలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇంకా టీ కూడా సేల్ చేస్తున్నారు. మనకి టీ అలవాటు అస్సలు లేదు. ఇక్కడ చూడండి చింపాంజీలు. బయట బోర్డు చూసారు కదా, దొరసాని మండపం అని ఉంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు. మా డాడీ అయితే అలసిపోయాడు. ఇంకా మా అక్క కూడా అక్కడ కూర్చోయింది కదా. ఇప్పుడు నేను వెళ్ళి కెమెరా చూపిస్తే ఖచ్చితంగా స్మైల్ ఇచ్చి ఏదో ఒక ఇమోజీ పెట్టి ఏందో కట్ చేస్తారు చూడండి. చెప్పా కదా, నేను చెప్పినట్టే చేసింది ఆ పిల్ల. ఎంత అలసిపోయి కూర్చున్నా కూడా నేను కెమెరా తీసుకుపోయేపటికే స్మైల్ ఇచ్చేసింది. ఇప్పుడు ట్రైన్లో అమ్మే బేల్పూరినే కాదు, అప్పుడప్పుడు అలిపిరి మెట్ల దగ్గర అమ్మే బేల్పూరి కూడా తినాలనేసి బేల్పూరి అయితే తీసుకున్నాం. బట్ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకే కాదు, మా అక్కకి మా డాడీకి కూడా అస్సలు నచ్చలేదు. మరి మనకైతే గోవిందనామాల స్తంభాలు ఉన్న ప్లేస్ అయితే వచ్చేసింది. సేమ్ అదే రొటీన్, మరి గోవిందనామాలు చదువుకుంటా పోవడం. వీడియో తీద్దాం అనుకున్నా బట్ ఛార్జింగ్ లేదు. సో సాడ్. డేంజర్ అంట. చూడండి జింకలు వస్తుంటాయంట అప్పుడు. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఓలిగలు చేస్తున్నారు. 10 రూపీస్ అంట ఒకటి. జూమ్ చేస్తున్నా కదా, అక్కడ ఏముందంటే డీర్ ఉంది. ఇంకా మనకైతే ఇక్కడ పానీపూరి కనిపించింది. పానీపూరిని ఎవరైనా వదులుతారా చెప్పండి, మేమైతే తినేసామన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మనకి చాలా దగ్గర కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే వాళ్ళు అక్కడ రాశారు డోంట్ ఫీడ్ వైల్డ్ లైఫ్ అనేసి. ఇక్కడ మరి వేరే వాళ్ళు వచ్చి దానికి ఫుడ్ అయితే పెడుతున్నారు. అట్లా చేయొచ్చో లేదో మళ్ళీ తెలియదు మనకైతే.
కొత్త మండపం అంట 2830 స్టెప్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. మేమైతే లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది గుడి కూడా. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మాకైతే చూడండి ప్రసాదం పులిహోర అనుకుంటా, టేస్ట్ అయితే బాగానే ఉంది, అది ఇచ్చారు. ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసి మాకైతే రోడ్డు కనిపించింది. తర్వాత కూడా రోడ్డు వచ్చింది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమంటే మనం రోడ్లో నుండి నడుచుకొని పోవాలంట. అసలు నాకు తెలీదు రోడ్లో మనం నడుచుకొని పోవాలనేసి. ఇక్కడ పైన చూడండి చాలా బాగుంది కదా, కొండలు అన్నీ, చాలా నేచర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉండింది. ఈవినింగ్ పోతున్నాం కాబట్టి మేము. ఇంకొక సైడ్కి ఒక షెడ్ లాగా ఉంది, అక్కడ నుండి నడుచుకొని వెళ్ళాలి. అక్కడ లోపలైతే మోకాల మెట్లు ఉంటాయి. మేమైతే బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కొండపైన నుండి వచ్చే వెహికల్స్ అన్నీ ఇట్లానే వెళ్తున్నాయి చూడండి. ఇంకా మేమైతే అంత దూరం నడుచుకొని వెళ్ళి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపల మోకాలు మెట్లు ఉంటాయి. అంటే మనకి అవుతే మోకాళ్ళతో ఎక్కాలంట, లేకపోతే నార్మల్గానే ఎక్కేయచ్చంట. నేనైతే ఫస్ట్ మోకాళ్ళతో ఎక్కుదామని అనుకున్నాను, బట్ ఎప్పుడు ఎక్కలేదు స్టెప్స్ మోకాళ్ళతో. నాకు అవ్వకుంటే ఎలా అనేసి ట్రై చేద్దాం అనుకున్నాం. వీలైతే 3 లేదంటే 5 అట్లా అనుకున్నా. బట్ అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. ఒక 100+ స్టెప్స్ అయితే నేను మోకాళ్ళ మీదే ఎక్కినాను. వీడియో తీసేటప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయితే 1 ఉండింది అండ్ డాడీ గుండు కూడా అయిపోయింది. మేమైతే అక్కడ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నాము. అప్పటికే అమ్మ ఎక్కడుందో తెలియదు, ఎలా కాల్ చేయాలో తెలియదు. ఫైనల్లీ అయితే మమ్మీ కనిపించేసింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా బాగా తిరిగిందంట తిరుమల మొత్తం. నాకు కాళ్ళు నొప్పించేస్తున్నాయి అనింది. ఇంకా మాకంటే చెప్పండి. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము వెహికల్లో. అస్సలు ఓపిక లేదు, తర్వాత వీడియోస్ అన్ని తీయలేదు. ఇన్నిసార్లు వెళ్ళాము, ఫస్ట్ టైం మాకైతే ఇంత త్వరగా దర్శనం అయిపోయింది. ఐ థింక్ ఒక 2 hours కంటే ఎక్కువ పట్టలేదు, అంత లోపే పట్టింది. ఇంకా చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ నైట్ అంతా ఇక్కడే స్టే చేసి చాలా మంది ఇక్కడే పడుకుంటున్నారు. ఇంకా మేమైతే మా రీల్ని కూడా కంటిన్యూ చేసేసాము.